వ్యూవర్స్ ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు మన స్టూడియోలో సురేష్ చిగురుపాటి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అవునండి, అసలు ఈ సీక్రెట్ ఏంటి? అసలు మీరు అమెరికా వెళ్ళారు, అక్కడ ఒక సాఫ్ట్వేర్ సంస్థని స్థాపించారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అసలు చెప్పండి. నేను కూడా అందరిలాగా అమెరికా ఎంఎస్ చేయడానికి వెళ్ళానండి. చక్కగా చదువుకోవాలి, తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, నేను కూడా బాగా అందరిలా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో అమెరికా వెళ్ళాను. ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి నేను ఫస్ట్ టైం టీచింగ్ చేశాను. సో 7 years ఎక్స్పీరియన్స్ ఆ సాఫ్ట్వేర్లో ఉన్న అతనికి నేను 4 months ఎక్స్పీరియన్స్తో చెప్పగలనా లేదా అని కొంచెం భయంతోనే చెప్పాను. తర్వాత నాకు తను ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు చెప్పగానే డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసేసినా కూడా నేను ఎమ్మటే పాస్ అయిపోతాను అన్న లెవెల్లో సబ్జెక్ట్ మీరు చాలా ఈజీగా నేర్పుతున్నారు. మీలో అది యూనిక్ స్కిల్ ఉంది. ఇప్పుడు చాలా మంది దగ్గర చూశాను, కానీ మీరు చాలా యూనిక్ సెపరేట్ అండి అని చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఇంతమందికి ఉపాధి కల్పించాలి, సో ఇది ఇలా బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు 15 lakhs కాకుండా ఇంకా ఎక్కువ ప్యాకేజెస్ 250, 300 అంటున్నారు. సో అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఇలా? నేను ఎప్పుడైతే ఒకరికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టానో, ఎప్పుడైతే ప్లేస్మెంట్లు ఇవ్వాలని ఆలోచించానో, నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అండ్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఆర్ దేర్ ప్రాబ్లమ్స్. సో అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగితే సో నేను తొందరగా రిజల్ట్స్ తేగలనా నాకు అర్థమైంది. నేను ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, పెద్ద పెద్ద ప్యాకేజెస్ తెప్పించగలిగాను, ఎంతో మందికి జాబులు తెప్పించగలిగాను. నేను ఇంత బాగా చేయడం చూసి ఒక 1.5 yearలో ఒక కంపెనీని 100 మందితో నేను ఎస్టాబ్లిష్ చేస్తే ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ వచ్చి నా కంపెనీని ఎక్వైర్ చేసుకుని నాకు $1 million ఇచ్చి నన్ను వాళ్ళ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారండి అప్పుడు నాకు. సో ఈ 100 కోట్ల అన్నది నేను మీకు తెచ్చి పెడతాను, మీ డబ్బుతోనే మీకు సృష్టించి పెడతాను అంటున్నారు. అసలు ఎలా సాధ్యం? ఇది ఏంటి అర్థం కాలేదు. సో నేను ఇప్పుడు 100 crore క్లబ్లో అని చెప్పి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నా స్ట్రాటజీ ఏంటంటే, అందరికీ ప్రతి సైకిల్ ఫాస్ట్గా అయిపోవాలంటే ఫస్ట్ ఒకసారి సపోజ్ ఒక ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ 1,30,00,000 వాల్యూ ఉన్నదాన్ని ₹1,00,00,000 నేను ఇచ్చాను అనుకోండి. నేను అనుకున్న టైంలో 2 సంవత్సరాల్లో దాన్ని ఫినిష్ చేసి ఇచ్చాను అనుకోండి, 1,30,00,000 ఇచ్చేస్తాయి కదా. మళ్ళీ నేను వెంటనే 1,30,00,000 పెట్టి ఇంకొక దాంట్లో వాళ్ళకి ఇన్వెస్ట్ చేయించి ఇంకో ప్రాజెక్ట్లో 1,75,00,000 విలువ గల ఫ్లాట్ని 1,30,00,000 ఇచ్చాను అనుకోండి. మళ్ళీ 2 yearsలో కరెక్ట్గా వచ్చేసాను అనుకోండి, మళ్ళీ 2 yearsలో 1,75,00,000 వచ్చేస్తుందిగా. మీరు నా దగ్గరికి వచ్చి ఐఎమ్ రెడీ ఫర్ ద గేమ్ అని అంటే, నేను మీకు 100 కోట్ల దగ్గరికి ఎంత ఈజీగా తీసుకెళ్లాలో నేను హెల్ప్ చేయగలను మీకు.